మిస్టర్ రాజా, మీరు మీ భార్య ఖచ్చితంగా విడాకులు కోరుకుంటున్నారా? కలిసి ఉండడం కష్టం అని తెలిసిపోయాక ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను. ఏ అమ్మా మేఘన, మీ ఇద్దరి మధ్య రాజీ గాని సయోధ్య గాని కుదిరే అవకాశం ఉందా? ఆ అవకాశమే ఉంటే కాపురం కోర్టు దాకా ఎందుకు వస్తుందండి? మీరిద్దరూ కోరుకున్న విడాకులు 6 నెలల నుంచి సంవత్సరం లోపు మంజూరు చేయబడతాయి. ఈ లోపు మీరిద్దరూ కలిసిపోవాలని నిర్ణయించుకుంటే కోర్టుకి ఎటువంటి ఆక్షేపణ ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళు విడాకులు తీసుకోవటం ఏమిట్రా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చిలకా కోరికలాగా సంసారం చేస్తున్నారు. వాళ్ళు విడాకులు తీసుకోవటం ఏమిటి? నేను నమ్మనరా. నేను చెప్పేది నిజం రా. ఆ విడాకుల పత్రం మీద మన మూర్తే సాక్షాంతం కూడా చేశాట. రాజా స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు. నేను ఇంకా బతికున్నాను రా. నేను బతికుండా అలా జరగడానికి వీల్లేదు. అందుకే ఒక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉంటానికి వీల్లేదు. కారో రైలు విమానం పట్టుకుని నువ్వు వెళ్ళిపోయి వారికి బుద్ధి చెప్పకపోతే పరిస్థితి చేయదాడిపోతుందా? తల్లి లేని బిడ్డయ్యా, వారికి ఏ లోటు రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడు కోరుకున్న పిల్లలిచ్చి పెళ్లి చేశాను. అంతెందుకు, అసలు వాళ్ళు లేదంటే నేను బతకలేనయ్యా. భగవంతుడా, చిన్నపిల్లలు వాళ్ళు తెలియకే పొరపాడన చేస్తే వాళ్ళని క్షమించి ఆ శిక్ష నాకే తండ్రి, నాకు వేయి భగవంతుడా. వెళ్ళరా, నువ్వు తొందరగా వెళ్ళరా. మూర్తి గారు, అయ్యా, వర్కర్స్ అందరికి 400 రూపాయలు బోనస్ పెంచుతూ లెటర్ టైప్ చేయించండి. ఆ రోజు అమ్మగారు 150 మాత్రమే అది పెంచడం. ఆ రోజు మాట. ఇప్పుడు నేను చెప్పించేయండి. 400 రూపాయలు పెంచండి. అలాగే అమ్మగారితో చూడండి, ఇకపైన ఆవిడ మాట ఎత్తొద్దు. ఆవిడ ఈ ఆఫీస్కి రాదు. ఇలాంటి విషయాలు చూసుకోవడానికి నాకు పర్సనల్ సెక్రటరీ కావాలి. వెంటనే పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఏంటిది? రాజీనామా. మీ పర్సనల్ సెక్రటరీ రావడానికి రాజమార్గం. ఇవిగో తాళాలు, చెక్ బుక్స్. ఇవి నేను చేస్తున్న ప్రపోజల్స్. చాలా సంతోషం. మీరు నాకు ఇచ్చిన ఉద్యోగానికి చాలా థ్యాంక్స్. మీరు నా మీద చూపించిన మర్యాదకి పొంగిపోతున్నాను. వస్తాను. సారీ, వెళ్ళిపోతున్నాను. హలో, అయ్యా, అలాగేనండి. అమ్మగారు ఊటీ నుంచి శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు. మీతో మాట్లాడాలట. హలో మావయ్య. ఏమ్మా, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా అంతంత నిర్ణయాలు మీలో మీరు తీసేసుకుంటే నేను బతుకున్నట్ట చచ్చినట్ట? నా మీద నీకేం మాత్రం గౌరవం అభిమానం ఉన్నా నేను వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకుని నాకు మాట ఇవ్వు. అలాగే మావయ్య. డాడీ, నేనే. ఏమిట్రా ఇది? ఏదో జరగకూడదు జరిగిపోయిందని విన్నాను. నేను నమ్మట్లేదులే. నా గొంతులో ప్రాణం ఉండగా అలాంటి జరగడానికి వీల్లేదు. టెన్షన్ తట్టుకోలేక మధ్య నుంచి ఫోన్ చేస్తున్నాను రా. ఇదిగో, నేను వచ్చేసరికి మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని అమ్మాయి దగ్గర మాట తీసేసుకున్నాను. నీకు కూడా అదే చెప్తున్నాను. సరేనా? సరే డాడీ. మూర్తి గారు, బాబు, నాన్నగారు వచ్చే వరకు బోనస్ విషయం పెండింగ్ లో పెట్టండి. మూర్తి గారు, జపాన్ డెలిగేట్స్ గురించి మీతో డిస్కస్ చేయాలి. నా చేంబర్కి రండి.